ప్రభాని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నాకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను తెలియజేశాడు. అది చదివి వినిపిస్తారా? మొదటి సమూయేలు 2వ అధ్యాయము 35వ వచనం. 2వ అధ్యాయం 35వ వచనం. నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన పుట్టింతును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికి యాజకత్వము జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించాను. నిజంగా ఈరోజు మీరందరూ చాలా ధన్యులు కదండి. మీకు ఎటువంటి సేవకుని దేవుడు అనుగ్రహించాడు? నమ్మకమైన సేవకుని. ఈరోజు నమ్మకత్వం అందరిలో ఉంటుందా? ఉందా అండి? కానీ సేవకులలోనే నమ్మకమైన సేవకుడు ఎక్కడ కనిపించడు. కానీ మన ప్రాంతంలో మన నివాసం దగ్గర నమ్మకమైన ఒక యాజకుని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కనుక మనం అందరం ఏం చేయాలి? నమ్మకమైన యాజకుని మాట మనము వినాలి. యాజకుని పని ఏంటి? మన కొరకు ప్రార్థన చేయడం, ఇంకా మనం కృంగిపోతే మనం బలపరచడం, ఇంకా దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి మాటను కూడా మనకు తెలియచేయడం ఆయన పని. కానీ ఆయన ఎంత కష్టపడుతుంటాడు కదండి, అవునా కదా? కష్టాలన్నీ ఎవరికి ఉంటాయి? సేవకులకే ఉంటాయి, మనకుండవు. కష్టాలన్నీ కూడా సేవకులకే ఉంటాయి. కానీ వాళ్ళు ఆ కష్టాన్ని అనుభవిస్తూ కూడా ఏం చేస్తారు? మన కోసం ప్రార్థన చేస్తారు. కనుక మనం ఎప్పుడు కూడా మన సేవకుల మాట మనము వినాలి. సేవకులు అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటారు, అది మన మేలుకే కదండి. దేవుని గ్రంథంలో ఉంటుంది ఒక మాట, సేవకుడి గద్దింపు మనకేం చేస్తుంది? ఆశీర్వాదం కదండి. కాబట్టి మన సేవకులు ఎప్పుడైనా గద్దించినప్పుడు మనం బాధపడద్దు, అది మనకు ఆశీర్వాదంగా మనము అనుకోవాలి. అయితే మరి వాక్యంలోకి వెళ్దాం. మనం సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. నీవు పోయి నా సేవకుడవు దావీదు ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసం ఒక మందిరమును కట్టించువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపకుండా డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించుచుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక ప్రవక్తకు తెలియజేస్తున్నారు. ఎవరు ఆ ప్రవక్త? చెప్పగలరా? నాతానను ఒక ప్రవక్త. అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమని చెప్తుందంటే, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించువా. ఎవరు అడుగుతున్నారు? దేవుడే అడుగుతున్నాడు. ఎవరిని? దావీదును. ఏమని చెప్తున్నాడంటే, నాతను నువ్వు దావీదుకి వెళ్ళి ఒక మాటను బయలుపరచు. ఏంటంటే, నా కోసం ఒక మందిరాన్ని కట్టించమని. ఎందుకు అంటే, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. దేవుడు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడంట? చెప్పాలి, చెప్పాలి. డేరా అంటే చెప్పాలి, తెలుసునండి మీకు అందరికీ. డేరాలోను గుడారంలోను దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? నాకంటూ ఒక మందిరం ఉండాలి. మందిరం యొక్క ప్రత్యేకత ఏంటి? చెప్పాలి. అది పరిశుద్ధ స్థలం, ఎటువంటి పాపము లేని స్థలం. కనుక దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నాకంటూ ఒక మందిరం కావాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ నేను అక్కడ నివసించాలి. ఇక మీదట నేను డేరాలోను గుడారంలోనూ నివసించలేను. ఇంకా ఇప్పుడు నాకంటూ ఒక మందిరం కావాలి. ఈ మాటను నీవు దావీదుకు తెలియచేయనప్పుడు నాతాను దావీదుకు తెలియచేయడము
జరిగింది. అయితే అందుకే దావీదు ఏమంటాడంటే కీర్తన గ్రంథంలో 84వ అధ్యాయము 10వ వచనంలో, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకుండుట ఇష్టము అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడు? దేవుని మందిరములో దేవుడు నివసిస్తుంటాడు కాబట్టి ఆ విషయాన్ని తను తెలుసుకున్నాడు. అందుకే ఆయన మందిరంలో మధ్య కానీ ముందు కానీ కూర్చోడానికి ఇష్టపడలేదు. ఆ ద్వారమునొద్ద నేను కూర్చుంటే చాలయ్యా. ఎంత తగ్గింపు కదండి. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉంటాడు కనుక. మరి అంత గొప్ప దేవుని ముందుట నేను ఎంతటి వాడిని. దావీదు ఎలాంటి వాడు? చాలా గొప్పవాడు, అవునా కదండి. సింహాన్ని చీల్చిన వ్యక్తి, తర్వాత గొల్యాతును ఓడించిన వ్యక్తి. అంత గొప్ప బలాఢ్యుడైన దావీదు, ఇశ్రాయేలీయులందరికీ కూడా రాజు అయిన దావీదు ఆ ద్వారమునొద్ద కూర్చుండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరుంటారు చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మనం అందరం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరున్నారని మనం తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. మరి దేవుడు ఉన్నాడంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి కదా, అవునా కదా? కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేర్చుకొనుము. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం, ఆడకూడని అబద్ధాలు కూడా ఆడేస్తాం కదండి. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట అలాంటివన్నీ లేకుండా, అలాంటివన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి ఎలా రావాలి? జాగ్రత్తగా రావాలి. అంటే వాటన్నిటిని కూడా ఒప్పుకొని రావాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నువ్వు అక్కడ ద్వారంలో ఇంకా అక్కడ నిల్చుండగానే నీ హృదయ రహస్యములన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి? ఇక్కడ కనిపిస్తాయండి. దేవుని సన్నిధిలో ఆయనకి ఇలా కనిపిస్తాయి. లేదు ప్రభా, నేను అలా అనలేదు, నేను అలా మాట్లాడలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అలా చేయలేదంటే కాదు కదా. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, అవి మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉండును. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఫస్ట్ మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా ఆలకించుట శ్రేష్టం. అంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాటలను ఆలకించాలి. దేవుని మాటలు ఏం చేస్తాయి? మనల్ని చెప్పాలి, ఆదరిస్తాయి, బలపరుస్తాయి, ఓదారుస్తాయి, ఇంకా నెమ్మదినిస్తాయి, ఇంకా బ్రతికిస్తాయి కూడా కదండి. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలో నెమ్మదినిచ్చను. కనుక దేవుని మాట మనము ఆలకించాలి. అందుకే విననేరకుంటున్నట్లు నా చెవులు అందం కాలేదు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, విశ్వాసము వలన స్వస్థత కలుగును. కనుక ఆయన మాట మనం వినాలి. ఆయన ఏం చెప్తాడా, ఈరోజు నాతో ఏం మాట్లాడతాడా, నాకేం బోధిస్తాడా, నేను ఎలా ఉండాలో నేర్పిస్తాడేమో అనే ఆశతో మనం ఏం చేయాలి? ఆలకించేవారిగా ఉండాలి. మూడవదిగా 2వ వచనంలో ఉంటుంది, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంలో త్వరపడనీయక నీ నోటిని కార్చుకోము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మన నోటిని కార్చుకోవాలి. ఇంట్లో మాట్లాడినట్టు దేవుని మందిరంలో మనం మాట్లాడద్దు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇంట్లో మాట్లాడినట్టు మనము ఇక్కడ మాట్లాడితే సరిపోదు. ఎందుకంటే ప్రతిదానికి కూడా మనము లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. అక్కడ పలికినట్లు, అక్కడ మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడడం కుదరదు. ఇక్కడ శ్రద్ధగానే మనం ఉండాలి. దైవజనుడు ఏం చెప్తాడా, దేవుడు ఏం మాట్లాడతాడా అని మనం ఆలకించాలే కానీ మనం ఇక్కడ మన నోటిని తెరిచి ఇష్టానుసారంగా మనం ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. 4వదిగా నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము.
ఎవరైతే మరి దేవుని సన్నిధిలో మరి నేను ఈ మందిరానికి ఇలా ఇవ్వాలి, ఈ మందిరంలో నా హస్తం ఉండాలి, ఈ మందిరంలో మరి నేను కొంత సొమ్ము ఇవ్వాలి, ఈ మందిరంలో నాకంటూ ఒక పేరు ఉండాలి అని ఎవరైతే మరి మొక్కుబడి చేసుకున్నారో ఆ మొక్కుబడిని మీరు చెల్లించేవారిగా ఉండాలి. ఉంటారా? చెప్పాలి. ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చేది ఎవరికి? దేవుడికి. మరలా మనకి ఇచ్చేది ఎవరు? దేవుడే కదండి. మనం 10 రూపాయలు ఇస్తే మనకి ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు. అవునా కాదా? మనం అనుకుంటాం ఆయనకి ఇస్తే మరి మాకేంది అనుకుంటాం. కాదండి, ఆయనకి ఇచ్చి చూడండి, దేవుడు అంతకంటే ఎక్కువగా ఇస్తాడు. మరి ఇంకొక మాటను మనం తెలుసుకుందాం. చివరిగా 7వ వచనంలో, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చివరిగా ఏం చేయాలి మనము? దేవుని యందు భయభక్తులు. ఒకటే ఉంది అక్కడ, భయము భక్తి. దేవుడు ఇక్కడ ఉన్నాడన్న భయం ఉండాలి. రెండవదిగా భక్తి. భక్తి ఎలా వస్తుంది? మీరు ఆరాధనలో ఏకీభవించినప్పుడు, ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుంది? భక్తి వస్తుంది. అవునా కదండి? అలా స్తుతిస్తా, ఒకసారి మీరు బాగా స్తుతిస్తూ ఉండండి, మీలో ఒక అనాయింటింగ్ వస్తుంది మీ మీదకి. అప్పుడు ఇంకేమనిపిస్తుంది మనకు? ఇంకా ఉద్యోగం వస్తుంది కదా, ఇంకా భక్తి పెరిగిపోయేది. కనుక మరి దేవుని సన్నిధిలో మనము భయం భక్తి కూడా కలిగి ఉండాలి. చెప్తారా? ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాడు దేవుడు? చెప్పాలి. మొదటిగా ఏంటండి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా దేవుని మాటలు ఆలకించు. మూడవదిగా చెప్పలేదంటే మీరు వినలేదని అర్థం. నోటిని కాచుకునే వారిగా ఉండాలి. ఇంకా చేసుకున్న మొక్కుబడిని చెల్లించే వారిగా ఉండాలి. చివరిగా దేవుని యందు భయము భక్తిని మనము కలిగి ఉండాలి. ఈ మాటలన్నిటిని దేవుడు మన హృదయంలో స్థిరపరచును కాక. ఆమేన్. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను.